ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారులకు సెప్టెంబర్ 15 నాటికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించేలాగా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక క్యూర్ పరిధి మినహాయించి రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని 2500 చొప్పున ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. తెలంగాణలోని 50,000 మంది వరకు గుడిసెల్లో నివసిస్తున్నట్లు అధికారులు సర్వేలో తేలింది. రెండో విడతలోని వీరందరికీ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే రూప్ పునఃప్రారంభం అనే కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున 70,000 ఇళ్లు మంజూరు చేయనున్నారు. తుది జాబితాను కలెక్టర్ పరిశీలించిన తర్వాత దస్త్రం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు వెళ్తుంది. ఇక మంత్రి ఆమోదించాక లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 15 నాటికి పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,400 కోట్లను కేటాయించింది. ఇందులోని 1.80 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 9,000 కోట్లను రూఫ్ ఆధునీకరణలోని భాగంగా 70,000 ఇళ్లకు 2 లక్షల చొప్పున 1,400 ఇళ్లకు అందించనుంది. ఇక మహిళా సంఘాల ద్వారా డబ్బులను 4 దశలో ఇవ్వనుంది. పునాది దశ దాటిన తర్వాత మొదటి విడత లక్ష అందిస్తారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో భాగంగా చాలా మంది పేదలు పునాది వరకు ఇళ్లను నిర్మించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు 1,00,000 రుణం ముందే ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పునాది దశ దాటిన తర్వాత సర్కారు నుంచి జమ అయ్యే 1,00,000ను లబ్ధిదారులు మహిళా సంఘానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 27 నుంచి కేటాయించనున్నారు. 27 నుంచి 31 వరకు రోజుకు 4 నియోజకవర్గాల్లో పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ పేర్కొన్నారు. ఇక క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 7,340 ఎల్ఐజీ ఫ్లాట్లకు 60,014 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపల సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు ఉన్నాయా అనే విషయాలను 360 డిగ్రీల పరిశీలన జరుగుతుంది. అది పూర్తి చేసి రేపు సాయంత్రం అర్హుల ప్రాథమిక జాబితా ప్రకటించనున్నారు. ఇక ఆగస్టు 21న సాయంత్రం నుంచి మీ సేవ పోర్టల్ లేదా హౌసింగ్ బోర్డు వెబ్సైట్ ద్వారా అర్హుల జాబితా అందుబాటులో ఉంటుందని గౌతమ్ వెల్లడించారు. జాబితాపై అభ్యర్థులు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం లోపు తేల్చవచ్చని అన్నారు. అభ్యంతరాలను పరిశీలించి అర్హుల తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తారు.